నమస్తే అండి అందరికీ. పాలు పోసి కోడిగుడ్డు కూర అండి. చాలా మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా రాని వాళ్ళు చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి, చిన్న చెక్క ముక్క, 3 లవంగాలు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, గుడ్లు వేసి వేయించుకోండి గోల్డ్ కలర్ వచ్చేదాకా. మంచిగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ఆవాలండి, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు బాగుంటుందండి, అవి టేస్ట్గా ఉంటాయి కూరలో. 4 పెద్ద సైజు ఉల్లిపాయలండి, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం మెత్తబడే వరకు, ఉల్లిపాయ మెత్తబడి ఆయిల్ కనపడే వరకు వేయించాలి. మంచిగా సిమ్లో పెట్టి కొంచెం మీడియంలో పెట్టి వేయించుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లిపాయ చితక్కొట్టి వేయండి, ఒక 5 వేసాను, 5 రెమ్మలు. కారపొడి స్పూన్నరండి, అంతే. మంచిగా దగ్గరికి ఉడికిన తర్వాత ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను, పాలు ఒక చిన్న టీ గ్లాస్ అండి, బాగుంటుందండి. అంతే, గుడ్లు వేసేసి మంచిగా కలుపుకొని 1 నిమిషం పాటు పొయ్యి మీద ఉంచి, కొంచెం ఉప్పు తగ్గిందండి వేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఇంట్లో చేసుకొని తినండి. నచ్చినట్లయితే నాకు మళ్ళీ కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.